మనం ప్రార్థించే సమయంలో పరలోకం నుండి ఒక ప్రకాశమానమైన కాంతి కిరణంతో పరిశుద్ధాత్ముడు మన హృదయాలలోనికి దిగి వస్తాడు. అప్పుడు దేవుని మహిమను మనం కళ్ళారా చూస్తాం. ఆశ్చర్యకరమైన తలంపులు మన మనసుల్ని నింపుతాయి. దేవుని గురించిన విశాలమైన గ్రహింపు మనలో కలుగుతుంది. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు మనలోనికి తీసుకొని వచ్చిన ఆ ఒక్క కాంతి కిరణం అనేక కాంతి కిరణాలుగా మారి మన హృదయాలను ప్రజ్వరిల్ల చేస్తాయి. అలా మన హృదయాలలో ప్రజ్వరిల్లే కాంతి కిరణాలలో దేవుడే స్వయంగా ప్రకాశిస్తాడు. ఆ సమయంలో విరిగి నలిగిన హృదయంతో అనేక సంగతులు మనం ఆయనతో సంభాషిస్తాం. ఆయన సహవాసంలో ఆనందిస్తాం. ఆ సమయంలో ఆయన పలికే ప్రేమ పలుకులచే తన్మయించిపోతాం. ఆయన ప్రేమ కౌగిలిలో పరవశించిపోతూ ఒదిగిపోతాం. ప్రార్థన అనుభవం ఒక మధురమైన అనుభవం. ఈ ఆత్మీయ అనుభవ పలుకులు పలికిన జీవము గల దేవుని సేవకుడు థామస్ గుడ్విన్ గారు.